హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ గురించి చూద్దాం. ఇంట్రాడే కి ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయాలి, షార్ట్ టర్మ్ కి ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయాలి, మీడియం టర్మ్ కి ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయాలి, లాంగ్ టర్మ్ కి ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ కి ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయాలి, లాంగ్ టర్మ్ కి ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయాలన్న దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ మనం టైమ్ ఫ్రేమ్స్ అంటే ఏంటో చూద్దాం. టైమ్ ఫ్రేమ్స్ ఇక్కడ M1 టాప్ లో విజిబుల్ అవుతుంది. దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ 1 మంత్ యొక్క క్యాండిల్ స్టిక్ అనమాట. 1 మంత్ లో ఏం జరిగింది అనేది చూపిస్తుంది అనమాట. సపోజ్ నేను W మీద క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ ఒక వీక్ లో ఏం జరిగింది చూపిస్తుంది. అట్లా మీరు 22 మినిట్స్ అని టైప్ చేయాలి, ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ 22 మినిట్స్ కి చూపిస్తుంది. లేదంటే 78 అని టైప్ చేయండి, ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ 78 మినిట్స్ చూపిస్తుంది. ఇట్లా చాలా టైం ఫ్రేమ్స్ 22 మినిట్స్, 33 మినిట్స్, 44, 11, 12, 13, 16 అట్లా మీరు ఇష్టమైన నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ 22 టైప్ చేసిన 22 వచ్చేస్తుంది, 25 టైప్ చేసిన 25 వచ్చేస్తుంది. ఇట్లా మీరు ఇష్టమైన టైం ఫ్రేమ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి స్టాండర్డ్ టైం ఫ్రేమ్స్ ఉన్నాయండి. స్టాండర్డ్ టైం ఫ్రేమ్స్ లో మంత్లీ టైం ఫ్రేమ్, ఇక్కడ ఏమన్నా ఉంది, మంత్లీ టైం ఫ్రేమ్, ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్, 4 అవర్స్ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్, 5 మినిట్స్, 3 మినిట్స్, 1 మినిట్, ఇవన్నీ స్టాండర్డ్ టైం ఫ్రేమ్స్ అనమాట. ఇక్కడ ఆరో కింద క్లిక్ చేసి ఇవన్నీ మీరు స్టార్ మార్క్ పెట్టుకోనుకోండి, ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను 5 మినిట్స్ అన్స్టార్ చేస్తున్నాను, అన్స్టార్ చేసిస్తే ఇక్కడ చూపించట్లేదు, మళ్ళీ పెడుతున్నాను, ఇక్కడ చూపిస్తుంది. అట్లా మీరు ఇష్టమైన యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి స్టాండర్డ్ టైం ఫ్రేమ్స్ అనమాట. ఈ స్టాండర్డ్ టైం ఫ్రేమ్స్ లో మనకి ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ఉంది, లోయర్ టైం ఫ్రేమ్ ఉంది. హయ్యర్ టైం ఫ్రేమ్స్ అండ్ లోయర్ టైం ఫ్రేమ్స్ ఉన్నాయి. లోయర్ టైం ఫ్రేమ్, హయ్యర్ టైం ఫ్రేమ్ లో, లోయర్ టైం ఫ్రేమ్ ఏం చేయాలంటే, హయ్యర్ టైం ఫ్రేమ్ లో మీరు అనలైజ్ చేయండి చార్ట్ ని, మీ వ్యూ బిల్డ్ చేసుకోండి. హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో మనం ఏం చేస్తాము, చార్ట్ ని అనలైజ్ చేసి వ్యూ బిల్డింగ్ చేసుకుంటాం. క్లియరా? అదే లోయర్ టైం ఫ్రేమ్ లో ఏం చేస్తాం, క్యాండిల్ స్టిక్స్, చార్ట్ ప్యాటర్న్స్ కానివ్వండి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ, సపోర్ట్ ని బ్రేక్అవుట్ చేయడము, సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేయడము, రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేయడము, ఇలాంటి ప్యాటర్న్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఎంట్రీలో ఏముంటది, స్టాప్ లాస్ ఉంటది, టార్గెట్ ఉంటది. ఇవన్నీ లోయర్ టైం ఫ్రేమ్స్ లో చేస్తాం. హయ్యర్ టైం ఫ్రేమ్ లో చార్ట్ అనలైజ్ చేసి వ్యూ బిల్డింగ్ అనేది చేస్తాం. ఇది క్లియర్ కదా? ప్లస్ సపోజ్ ఎగ్జాంపుల్ కి మీరు ఏం చేద్దాం అనుకున్నారు, 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ 1 డే ని ఇండికేట్ చేస్తుంది. మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే సేమ్ డే రోజు ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు నేను 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేశాను అనుకోండి, ఇక్కడ ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేయాలి చెప్పండి? ఎంట్రీ తీసుకున్నా కూడా ఎగ్జిట్ అవ్వాలి, ఇంకో క్యాండిల్ స్టిక్ రావాలి అంటే నెక్స్ట్ డే టైం పడుతుంది. కాబట్టి మీరు 1 డే టైం ఫ్రేమ్ పెట్టి ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి రాదు. క్లియరా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను, నేను స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేస్తున్నాను. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకొని నేను ఒక 1 వీక్ 10 డేస్ హోల్డ్ చేశాను అనుకోండి, కరెక్ట్ అనలైజ్ చేయడానికి రాదు. ఎందుకంటే ఎక్కువ క్యాండిల్ స్టిక్స్ వస్తాయి. మీరు సపోజ్ ఒక బుల్లిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ స్టిక్ వచ్చింది, అక్కడి నుంచి ప్రైస్ మీదికి పోద్దని 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎంట్రీ తీసుకున్నారు, కానీ దాని యొక్క ప్రభావం వచ్చే 10 డేస్ 15 డేస్ మీద ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఏం ట్రేడరో ఆ ట్రేడర్ కి సంబంధించిన టైం ఫ్రేమ్ మాత్రమే యూజ్ చేయాలి. మీ ట్రేడింగ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యి టైం ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి. ఇవి నా రికమెండెడ్ టైం ఫ్రేమ్స్ అనమాట. సపోజ్ మీ ట్రేడింగ్ స్టైల్ చూడండి, హోల్డింగ్ డ్యూరేషన్ అంటే మీరు ఎన్ని రోజుల దాకా హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. అనాలిసిస్ హయ్యర్ టైం ఫ్రేమ్, లోయర్ టైం ఫ్రేమ్ అని చెప్పాను కదా, ఇవన్నమాట. సపోజ్ మీరు ఇంట్రాడే ట్రేడర్, సేమ్ డే రోజు బై అండ్ సెల్ చేస్తారు కాబట్టి మినిట్స్ నుంచి హవర్స్ దాకా హోల్డ్ చేస్తారు. కాబట్టి మీ హయ్యర్ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ అనలైజ్ చేసి 5 మినిట్స్ లో మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయాలి. అంటే 15 మినిట్స్ 1 అవర్ అట్లా దాని మీద టైం ఫ్రేమ్స్ అనలైజ్ చేయాలి, 5 మినిట్స్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అదే మీరు షార్ట్ స్వింగ్ ట్రేడర్ అనుకోండి, 30 మినిట్స్ ఉండాలి, 50 అవర్స్ దాకా మీ డ్యూరేషన్ ఉంటుంది. కాబట్టి మీ హయ్యర్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 అవర్ ఉండాలి, 15 మినిట్స్ వచ్చేసి మీ లోయర్ టైం ఫ్రేమ్ అనేది ఉండాలి. అదే మీరు స్వింగ్ ట్రేడర్ కొంచెం ఎక్కువ రోజులు హోల్డ్ చేస్తారు అనుకోండి, మీ హోల్డింగ్ డ్యూరేషన్ మీరు ఎన్ని రోజులు ట్రేడ్ తీసుకొని హోల్డ్ చేస్తారు, సెవరల్ డేస్ దాకా హోల్డ్ చేస్తారు. కాబట్టి మీరు ఒకవేళ ఫరెక్స్ మార్కెట్ అనేది 24/7 ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, 4 అవర్స్ టైం ఫ్రేమ్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అదే ఇండియన్ మార్కెట్ 6 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. కాబట్టి డైలీ టైం ఫ్రేమ్ వచ్చేసి మీ హయ్యర్ టైం ఫ్రేమ్ అవుతుంది అనమాట. లోయర్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 అవర్ అయిపోద్ది. అదే మీరు పొజిషనల్ ట్రేడర్ అయితే మీ హోల్డింగ్ డ్యూరేషన్ వచ్చేసి మెనీ వీక్స్ దాకా ఉంటుంది. కాబట్టి మీ హయ్యర్ టైం ఫ్రేమ్ వచ్చేసి వీక్లీ అనమాట, లోయర్ టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, మంత్స్ నుంచి ఇయర్స్ దాకా హోల్డ్ చేస్తారు. కాబట్టి వాళ్ళ హయ్యర్ టైం ఫ్రేమ్ వచ్చేసి మంత్లీ ఉండాలి, లోయర్ టైం ఫ్రేమ్ వచ్చేసి వీక్లీ ఉండాలి. ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ బుక్ లో నోట్ చేసుకోండి. మీకు ఇందాక టైం ఫ్రేమ్స్ ని బేస్ చేసుకొని నేను చార్ట్ అనలైజ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రీ తీసుకున్న వెంటనే ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, ఇది ఫర్ రిస్కీ ట్రేడర్స్ అని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అనేది అవ్వండి. డైలీ మనం ట్రేడ్ తీసుకునేవాడిని ఇక్కడ అప్డేట్స్ అనేవి వస్తాయి. డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. లేదు ట్రేడింగ్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, హోల్ ఈ రోజు ఆఫర్ ఉంది, 6 వీక్స్ కి 139 ప్రొవైడ్ చేస్తున్నాను, దీనికన్నా జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, నా రికమెండేషన్ వచ్చేసి మోర్ దెన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కంటే ఎక్కువ టైం ఫ్రేమ్ తోనే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ఈక్వల్ టు హయ్యర్ సిగ్నిఫికెన్స్ అండి. లేదు నేను 1 మినిట్ టైం ఫ్రేమ్ తో ట్రేడ్ చేస్తాను అంటే ఏమవుతుందో చూపిస్తా చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ కి మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు అనుకోండి, 1 మినిట్ టైం ఫ్రేమ్ లో నెంబర్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ వస్తాయి, మీ స్టాప్ లాస్ ఎక్కువ ఎంట్రీస్ వస్తాయి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో. దాని వల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఓవర్ ట్రేడింగ్ అనేది చేస్తారు,
లాసెస్ అనేవి ఎక్కువ బేర్ చేస్తారు, హై క్వాంటిటీతో చేస్తారు. మీ మైండ్ సెట్ అనేది దెబ్బతింటది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ట్రేడ్ చేయడం కాదు మన మెయిన్ మోటో. తక్కువ ట్రేడ్ చేసి ఎక్కువ ప్రాఫిట్ తీయడమే మెయిన్ మోటో. మంత్ ఎండ్ లోపు మనం ఎంత ప్రాఫిట్‌లో ఉండడం అనేదే మ్యాటర్. కాబట్టి అది మైండ్‌లో పెట్టుకోండి. కాబట్టి హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌తో మాత్రం ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీకు ట్రేడింగ్‌కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని మీద నేను ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.